ముఖ్యంగా మన జరిగినటువంటి వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇచ్చాం. సత్వరం ఆ సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఫస్ట్ ఇనిషియల్గా ఒక రోజున వెంటనే రెండో రోజు ఇచ్చినటువంటి దాంట్లో ఇచ్చాము. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరిగి రిపోర్ట్ వచ్చిన తర్వాత సుమారు 10,000 కోట్లకి మళ్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చాము. దాన్ని పరిశీలించి కరువు బృందం కూడా వచ్చి వాళ్ళు కూడా ఎస్టిమేట్ వేశారు. కాబట్టి రేపు కేంద్రంలో జరిగేటటువంటి చర్చల్లో పెద్ద ఎత్తున ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ రాష్ట్రానికి సహాయం చేయమని చెప్పి ఎప్పుడూ కనీ వినియోగం రీతిలో ఎప్పుడు 100 సంవత్సరాల్లో కూడా అంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. చరిత్రలో ఎక్కడా కూడా అంత వర్షం 46 సెంటీమీటర్లు ఒకే రోజు 3 గంటలలో పడి వేసుకున్నటువంటి పంటలతో పాటు గ్రామాలు పట్టణాలు కూడా ఛిద్రం అయిపోయినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేయాలనేది మా డిమాండ్. మీరేమంటారు? రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం. కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకుని ముందుకెళ్తారనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెబితే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన.